వెల్కమ్ టు 37 న్యూస్. చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. అఖిల భారత కూచిపూడి నాట్య మండలి శ్రీ సిద్ధేంద్ర యోగి నాట్య కళావేదిక వారి ఆధ్వర్యంలో శనివారం భారతమణి జయంతి ఉత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రముఖ నాట్యాచార్యుని, ప్రముఖ నటీమణి, సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత శ్రీమతి మంజు భార్గవి, దుర్బా శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి, సంస్కార భారతి విజయవాడ కళారత్న, సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత వేదాంత రాధేశ్యామ్, శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం శ్రీ సిద్ధేంద్ర యోగి నాట్య కళా పీఠం ప్రిన్సిపల్ వేదాంత రామలింగ శాస్త్రి, నాట్యాచార్యులు, ప్రభుత్వ నృత్య కళాశాల రాజమండ్రి పసుమత్తి శ్రీనివాస్ శర్మ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జె ప్రజ్ఞ, రోహిత భాస్కరని, గురు శ్రీమతి జయంతి, కల్పన శ్రీనివాస్ చెన్నై వారి శిష్యులచే కూచిపూడి నృత్యం మరియు సాహితీ వేగుంట, గురు శ్రీమతి సుధా వడ్లమణి శిష్యులచే కూచిపూడి నృత్యం, యుఎస్ఏ దీపక్ బృందం కేరళ వారిచే కూచిపూడి మరియు భరతనాట్యం, మోనాలిసా దాస్ మరియు సాన్మిత బెహారా భువనేశ్వర్ చీరా వారిచే ఒరిసి యుగలనార్దకం మరియు కూచిపూడి నాట్య కళాపీఠం వైస్ ప్రిన్సిపల్ చింతా రవి బాలకృష్ణ శిష్య బంధువులచే భక్త ప్రహ్లాద యక్షగానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత నాట్య కళా మండలి కూచిపూడి కార్యదర్శి పసుమత్తి మృత్యుంజయ నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు తిలకించేందుకు దూర ప్రాంతాల నుంచి కళాభిమానులు విచ్చేశారు.